అవసరం లేదు. ముందు ఆ వీధిలో ఏం జరిగితే కూడా ఆ బండ మీద కూర్చుంటే తెలిసిపోతాయి. ఓకే, నచ్చపోతే వాళ్ళు మంచోళ్ళు కాదు. నువ్వు బాగుండాలి రా అంటారు, కానీ నాకంటే బాగుండాలంటే ఒప్పుకోరు. 80 నుంచి 90 వరకు, 1980 నుంచి 1990 వరకు మధ్యకాలంలో చాలా మంది ఏంటంటే బయట అరుగుల మీద కూర్చొని బాగా కబుర్లు చెప్పడం కానీ అవి చాలా చేస్తా ఉన్నారు. ముందుండే ఆప్యాయతలు, అనురాగాలు, ఇప్పుడు ఉండే అనురాగాలు, ఆప్యాయతలు అనురాగాలు అనేవి ఇప్పుడు లేవులే కానీ అప్పుడు కాలం లేదంటే బయట కూర్చొని కబుర్లు చెప్పుకోవడం కానీ, ఎవడన్నా దొంగ వచ్చినా కానీ ఈ ఈదులో ఉన్నాడు పలానా ఈదులో పడేస్తున్నారు. అదే పాత రోజుల్లో అయితే మామూలుగా ఆడుకునే వాళ్ళకి కానీ ఏదైనా కానీ పోయినారనుకో, అన్నం అనేది చాలా మంది అన్నానికి లోటే లేదు ఎవరు ఈ ఇంట్లో దొరకపోయినా ఇంకొక ఇంట్లో అయినా అన్నం పెట్టేసి పంపిస్తా ఉన్నారు. ఇప్పుడు ఉండే కాలంలో ఏం చేస్తున్నారంటే అప్డేట్ అయిపోయినారు కాబట్టి ఏమి లేబా గేట్లు మటు బలంగా ఉంటాయి, గేట్ వేయడం బేగాలు వేసుకోవడం, ఇంకా ఎక్కువ మాట్లాడితే కుక్కలున్న జాగ్రత్త అని చెప్పి బోర్డు రాసి పెట్టేయడం. ముందు కాలంలో చుట్టాలు వస్తా ఉంటే రాకముందేనే వాళ్ళు ఎదురు చూసే ఉండేవాళ్ళు. వాళ్ళు వస్తున్నారంటే రావాలి. ఆ కాకి అరిస్తే ముందు ఒక ఆలోచన, కాకి అరిస్తుంది మీ ఇంట్లో చుట్టాలు వచ్చేవారు అని చెప్పేవారు. ఇప్పుడు కాకి అరిస్తాను తరమంటారా అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకో తెలుసా, ముందు అనే ఉండే వాళ్ళకి అనురాగాలు అంటే ప్రేమ అంటే పడి చచ్చిపోతా ఉంటారు. డబ్బు విలువ లేదు అప్పుడు, మనుషుల విలువ ఉంది. ఇప్పుడు ఏముంది, డబ్బు నీ దగ్గర ఉంటే వాల్యూ. డబ్బు పెరిగే కొద్దీ బంధువులు కూడా దూరం అయిపోయినారు, బంధాలు దూరం అయిపోయినారు. అది కాక ఇప్పుడు ఏముందంటే ప్రస్తుతం సమాజంలో డబ్బు మనీ 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 నడుస్తాను. డబ్బులు అనేది అప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఇప్పుడు సపోజ్ నీ దగ్గర నువ్వు ఏదైనా పని చేస్తున్నావు, పని చేసినప్పుడు మాకు ఏదైనా లేదని అనుకో, నువ్వు వచ్చేటప్పుడు ఒక రైస్ కానీ కూరగాయలు ఏమైనా ఎత్తుకొచ్చి అప్పుడు అదే బియ్యం ఇచ్చినా కానీ ఏడో చట్ట కాయ పండు ఏదో ఒకటి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడా స్కూటర్ బండ్లు వాళ్ళు వస్తున్నారంటే బస్సులు కాడ పోయేది, పోతున్నారంటే ఏడ్చేసేది, ఏడ్చేసే వాళ్ళము. మళ్ళీ ఇంతకుముందు ఏదో సినిమా చూసాం చూడు 90s ఏదో సినిమా 90s అదే ఇంటి చుట్టాలు పోయేటప్పుడు కాసుకున్నది, వాడు ఏమన్నా డబ్బులు ఇస్తాడా? నిజమా? అవును, పోయేవాళ్ళు మేము కూడా అంటే ఆశగా చూస్తా ఉన్నాం. అదే పిల్లలకి నైజం లేదు. రాత్రిపూట ఇల్లు బయట కూర్చొని పలానా అవునా మన చుట్టం వచ్చితే ఒక ఆప్యాయత మనం పోయేది. నీకు నమ్ముతా నమ్మవో కొంతమంది మా బంధువులు ఎవరన్నా వచ్చే వాళ్ళు వెళ్ళిపోతున్నారని చెప్పి చెప్పులు దాచిపెట్టిన రోజులు ఎన్నో ఉన్నాయి. అప్పుడు ఇంకే బుద్ధి దూరం ఆటోమేటిక్ పెరిగిపోతా ఉంది. బంగారం రేట్ ఎట్లా పెరుగుతా ఉందో అట్లా అయిపోతుంది. స్వార్థ ప్రపంచం అయిపోయింది. ఇప్పుడు ఎక్కడైనా పెళ్లికి పోతే రే వస్తున్నాడు పట్టుకొని లాక్కొని పోయి కూర్చిపోయి తినాలి. ఒక తరపు నుంచి వచ్చినా కానీ అందరూ నచ్చుతారు. ఇప్పుడు అట్లా కాదు, ఎవరికైతే నచ్చుతారో నచ్చిన వాళ్ళు మట్టికే మంచోళ్ళు, నచ్చకపోతే అంటే ఇప్పుడు భార్య భర్త ఉన్నారు, అబ్బాయి తరపు నుంచి వచ్చి అమ్మాయికి నచ్చితే ఓకే, నచ్చకపోయినారనుకో వాళ్ళు మంచోళ్ళు కాదు. అదే ఈ పక్క నుంచి అమ్మాయి తరపు నుంచి అబ్బాయికి ఆడుకొచ్చినారనుకో అతను నచ్చితేనే ఓకే, నచ్చపోతే వాళ్ళు మంచోళ్ళు కాదు. ఇప్పుడు నచ్చితేనే మంచోళ్ళు. ముందున్న కాలంలో మటుకు ఎక్కువగా బంధువులే ఆదుకుంటా ఉన్నారు. ఇప్పుడు అట్ట కాదు, నువ్వు బాగుండాలి రా అంటారు, కానీ నాకంటే బాగుండాలంటే ఒప్పుకోరు. అది అసలు ఏడ లేదు, అది అసలు లేదు. వాడకన్నా నువ్వు ₹1 ఎక్కువ సంపాదిస్తే నీకు ఎప్పుడు కాలు పట్టుకుని లాగాలని చూస్తారు, కానీ పోనీలే మన ఓడప్ప అని చెప్పారు. మనోడ్లే లాగడమే మనం చేయలేము, ఓడికైనా చూపిద్దాం అనేది ఉండదు. ఎందుకంటే మనకంటే ఎక్కువ బాగుపడతాను ఎట్లా ఒప్పుకుంటారు. నీ దగ్గర 3 ఉండాలి, ఒక తెలివి, ఒక డబ్బు, ఒకటి వచ్చి ఒక ఇల్లు. అంటే నీకు అనేది ఒక ప్రాపర్టీ ఉండాలి, ఒకటి అనేది ఇల్లు ఉండాలి, ఒకటి మనీ ఉండాలి. అప్పుడే నీకు మనుషులు మాట్లాడే విధంగా అయినా సరే, ఎంత వాడు చెడ్డవాడైనా సరే మంచివాడిలాగే మాట్లాడతారు. నీకు నువ్వు ఒక పొరంపోక అవ్వనీలే, కానీ ఒక మంచిలాగా ట్రీట్ చేస్తారు. అది ఏంటి? డబ్బు, ప్రాపర్టీ, నీ బిహేవియర్. ఏమంటే ముందు మాటలు ఇస్తే నిలబడే వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు మాటలు ఇచ్చే పోరే మాట పోయా నీ బాట పోయా అంటారు. న్యూస్ పేపర్లు అవసరం లేదు. ముందు ఆ వీధిలో ఏం జరిగితే కూడా ఆ బండ మీద కూర్చుంటే తెలిసిపోతాయి. అక్కడ ఊర్లో ఏం జరిగింది, మామూలుగా ఒక పల్లెటూరులో ఏమైనా జరిగింది అనుకో మొత్తం తెలిసిపోతా ఉంది. మనకు కష్టం ఉన్నదని చెప్పినా వచ్చాడు, ఏదైనా కార్యక్రమం అని చెప్పినా కానీ ఈ పని ఉందిరా వచ్చారా అంటే పరిగెత్తా వచ్చేసేవాళ్ళు. అప్పుడు బస్సులు లేవు, తక్కువ రేర్ బస్సు లేవు. ఆదాయం అనేది తక్కువ ఉన్నా బతుకుతా ఉన్నారు, కానీ డబ్బు పరంగా తక్కువ. డబ్బుకు అంత ఇంపార్టెంట్ లేదు. మనకు డబ్బుతో కొనాల్సింది కొన్నే, మిగతాటి అన్నీ మనకు ఇంకా ఏ ఒకటి పండిస్తున్నారు కదా, మనకేంది ఎక్కువ కావాల్సిందే తిండికి సంబంధించినవి ఇవే కదా. ఇప్పుడు ఏంటంటే లగ్జరీ కోసం చాలా డబ్బులు పెడితేనే వచ్చేటి కొన్ని ఉన్నాయి, సెల్ ఫోన్స్ కానీ టీవీ కానీ. అందుకని ఇప్పుడు ఎక్కువ డబ్బుకి ఇంపార్టెంట్ అయిపోతుంది, ఇది తక్కువ అయిపోయింది. అంతకుముందు ఏమన్నది, టీవీ పెట్టుకున్న టెలివిజన్ ఒక డిష్ పెడితే అన్ని డిష్ కనెక్షన్. ఇప్పుడు ఇంటికి ఒక టీవీ, ఇంటికి ఒక డిష్,
వాళ్ళు సపరేట్ ఏం చూడాలన్నా ఇప్పుడు స్మార్ట్ టీవీ డైరెక్ట్ మొబైల్ నుంచి కనెక్ట్ చేయాలి. అప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంటే మేము పోయేది చూసేకి. బంధువులు ఎంత మంది అయినా కానీ ఇంటికి రాని వచ్చినప్పుడు భయపడేది ఏదో అప్పుడు చిన్న గుడిసీళ్ళు ఉన్నా కానీ ఏమవుతుందంటే బయట అప్పుడు పెద్దగా ఫ్యాన్లు అయ్యేం అవసరం లే, ఆ వాతావరణం అట్టే ఉంటా ఉండింది. బయట ఆమె కింద కానీ ఏడైనా ధైర్యంగా వేసి పడుకుంటే వరుసగా పడుకుంటా ఉన్నారు. అయితే నిద్ర కూడా ఏంటంటే అట్లా నిద్ర తొందరగానే పోతా ఉన్నారు, ఉదయం పూట అంతే తొందరగా లేస్తా ఉన్నారు. ఇప్పుడు 11, 12, 1 గంట దాకా మేలుకున్నారు. ఏదే అనవసరం అయినా కానీ, అవసరం కోసం కాదు, అనవసరం కోసమే పడుకొని మళ్ళీ ఆరోగ్యం. చిన్న చిన్న పిల్లలకి సైడ్ వచ్చేస్తున్నాయి, ఎందుకంటే మొబైల్స్ ఎక్కువ చూడడం వల్ల.